అన్ని పనులు వదిలేసి ఈ వీడియో చూడండి. ఈ రోజున మీకు జరగబోయేది ఇదే. ఒక పెద్ద అద్భుతమే జరగబోతుంది. ఖచ్చితంగా ఒక నిజం వింటే మీరు వణికిపోతారు. ఈ వీడియోలో మనం ఏం జరగబోతుందో తెలుసుకుందాము. మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారంటే దయచేసి దీన్ని తేలికగా తీసుకోకండి. ఎందుకంటే ఈ రాశి వారి యొక్క జీవితంలో ఈ రోజున ఈ తిథి నాడు జరగబోయేది తెలిస్తే ఇది సాధారణ మార్పు కాదు అని, ఇది ఒక హెచ్చరిక అని, ఇది ఒక సంకేతమని, విధి తలుపు తట్టే క్షణమని మీకు బోధపడు. ఈనాళ్ళు మీరు భరించిన బాధలు, ఎవరికీ చెప్పుకోలేని కన్నీళ్లు, నిజాయితీగా ఉన్న మోసపోయిన క్షణాలు, ఎంత ప్రయత్నించినా నిలువని జీవితము, ఇవన్నీ యాదృచ్ఛికంగా జరగలేదు. మీరు ప్రశ్నించుకుంటున్నారు కదా, ఎందుకు నా జీవితంలోనే ఇలా జరుగుతుంది అని. ఆ ప్రశ్నకు సమాధానం ఇప్పుడే బయటపడబోతుంది. ఈ రోజున ఈ రాశి వారి యొక్క జీవితంలో ఒక శక్తివంతమైన గ్రహ మలుపు ప్రారంభం కాబోతుంది. ఇది వింటే కొంతమంది నమ్మలేరు, ఇంకొంతమంది వణికిపోతారు. కానీ ఈ రాశి వారు మాత్రం ఈ మాటలు విన్నాక తమ జీవితం, గత జీవితం మొత్తం కూడా గుర్తు చేసుకుంటారు. ఎంతోమంది అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణుల నుంచి సేకరించిన లోతైన నిజమైన సమాచారం మీకోసం ఈ ఛానల్లో, ఈ వీడియోలో మీ ముందుకు తీసుకొస్తున్నాము. ఇది వినోదం కోసం కాదు, భయపెట్టడానికి కాదు, ఇది మీ జీవితానికి సరి అయిన దారి చూపించడానికి. దయచేసి ఈ వీడియోని అర్ధాంతరంగా ఆపేయద్దు. ఒంటరిగా ప్రశాంతంగా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇందులో చెప్పబోయే ఒక్కో విషయం కూడా మీ జీవితాన్ని మలుపు తిప్పే శక్తి కలిగినది. ఈ రాశి వారి యొక్క జీవితంలో ఈ రోజున, ఈ తిథి నాడు ఒక నిజాన్ని తెలుసుకుందాము. ఈ రాశి జాతకుల జీవితంలో మొదలయ్యేటటువంటి అసాధారణ గ్రహ యోగం ఇది. ఈరోజు ఈ తిథి నాడు ఈ గ్రహ యోగం మీ జీవితాన్ని మార్చబోతుంది. ఒక ముఖ్యమైన గ్రహ పరివర్తన జరుగుతుంది. ఈ మార్పు సాధారణమైంది కాదు. చాలా సంవత్సరాల తరువాత ఈ రాశి వారిపై ఒకేసారి 3 ప్రధాన గ్రహాల ప్రభావం పడుతుంది. ఈ రాశి జాతకులు కుజుని శక్తిని పూర్తిగా ప్రదర్శించడం ఈరోజు ప్రారంభిస్తాడు. శని తన పరీక్షణను ముగించి ఫలితాల వైపు మలుపు తిప్పుతాడు. గురువు ఆశీర్వాద దృష్టితో ఈ రాశిని పరిశీలించడం మొదలు పెడతాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈ రాశి వారి జీవితంలో జరిగిన ప్రతి కష్టం, ప్రతి కన్నీటి వెనుక ఉన్న కారణం ఇప్పుడు బయటపడే సమయం. ఇంతకాలం మీరు అనుభవించిన అడ్డంకులు యాదృచ్ఛికంగా రాలేదు. మీలోని ఓర్పుని, సహనాన్ని, నిజాయితీని పరీక్షించడానికి ఆ పరిస్థితులు వచ్చాయి. ఈరోజు ఆ పరీక్షల ఫలితాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. ఈ సమయంలో ఈ రాశి వారికి ఆలోచన శక్తి పెరుగుతుంది. ఇంతకు ముందు ఒక నిర్ణయం తీసుకోవడానికి భయపడిన మీరే ఇప్పుడు అదే నిర్ణయాన్ని ధైర్యంగా తీసుకునే స్థితికి వస్తారు. మీ మాటలకు బలం పెరుగుతుంది. మీరు చెప్పే మాటలకు విలువ పెరుగుతుంది. ఒకప్పుడు మీ మాటలను పట్టించుకొని వాళ్ళే ఇప్పుడు మీ అభిప్రాయాన్ని అడిగే పరిస్థితి వస్తుంది. గ్రహ యోగ ప్రభావంతో మీ లోపల దాగి ఉన్న అసలైన శక్తి మెల్లగా బయటకు వస్తుంది. ఇది ఒక్క రోజులో జరిగే మార్పు కానే కాదు. ఈ రోజున మొదలై రోజుకు ఒక అడుగు చొప్పున మీ జీవితాన్ని కొత్త పందాలు నడిపించే మార్పు. కొంతమంది ఈ రాశి వారికి ఈ సమయంలో ఒక నూతన బాధ్యత వస్తోంది. ఆ బాధ్యత మొదట మీకు భయంగా అనిపించవచ్చు, కానీ ఆ తర్వాత అది మీ ఎదుగుదలకు కారణమవుతుంది. ఇన్నాళ్ళు మీరు అనుకున్నది ఒకటి, జరిగినది ఇంకొకటి. ఇప్పుడు జరిగే కాలం మొదలవుతుంది. గ్రహాలు మీకు అనుకూలంగా మారుతున్నాయి. మీకు ఎదురైన అన్యాయాలు, మీ పైన వేసిన నిందలు, మీ శ్రమకు దక్కని గుర్తింపు అన్నీ కూడా ఇప్పుడు సమతుల్యం అవుతాయి. ఈ సమయం మీకు న్యాయం చేసే సమయం. ఈనాళ్ళు ఈ రాశివారు ఎందుకు ఇంతగా కష్టపడ్డారు? ఈ రాశివారు సహజంగా నిజాయితీగా ఉంటారు. మనసులో ఉన్నదే బయటకు చెప్పే స్వభావం ఉంటుంది. కానీ ఈ నిజాయితీనే ఈనాళ్ళు మీకు శిక్షగా మారింది. మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేశారు. మీరు సహాయం చేసిన వాళ్ళే మీకు వ్యతిరేకంగా మాట్లాడారు. మీరు నోరు మూసుకుని భరించిన ప్రతిసారి లోపల మీ మనస్సు ఎంతగా నలిగిపోయిందో మీకే తెలుసు. మీ కష్టాల వెనుక ప్రధాన కారణం శని ప్రభావం. శని ఈ రాశిని పరీక్షించిన కాలం ఇది. శని ఎప్పుడూ నేరుగా శిక్షించడు. ముందు మౌనంగా చూస్తాడు. మనిషి ఎంతవరకు తట్టుకుంటాడో, ఎంతవరకు న్యాయంగా ఉంటాడో పరీక్షిస్తాడు. మీరు ఆ పరీక్షలో విఫలం కాలేదు.
మీరు మౌనంగా అనుభవించారు. తప్పు చేయలేదు, ప్రతీకారం కోరుకోలేదు. చాలాసార్లు మీకు అనిపించింది ఎందుకు నా జీవితంలోనే ఇలా జరుగుతోందని. కానీ శని ఇచ్చే కష్టాలు మనిషిని పాడు చేయడానికి కాదు, మనిషిని ఉన్నత స్థితికి తీసుకెళ్లడానికి. ఈ రాశి జాతకులకు ఈ రోజు తరువాత శని తన కఠిన దృష్టిని కూడా తగ్గిస్తాడు. ఫలితాలు మీ దృష్టితో మీ వైపుకు వస్తాయి. అప్పటి వరకు మీరు భరించిన ప్రతి బాధకు ఒక అర్థం కనిపిస్తుంది. ఇన్నాళ్ళు మీకు డబ్బు ఉన్నా నిలువ లేదు, ఉద్యోగం ఉన్నా ప్రశాంతత లేదు, సంబంధాలు ఉన్నా నమ్మకం లేదు. ఇవన్నీ ఒకే కారణంతో జరిగాయి. మీ జీవితంలో అవసరం లేని వ్యక్తులను, అవసరం లేని పరిస్థితులను తొలగించడానికే ఈ కష్టాలు వచ్చాయి. ఇప్పుడు మీరు ఒంటరిగా నిలబడ్డట్లు అనిపించినా నిజానికి మీరు బలంగా మారారు. ఈ కాలంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు ఇన్నాళ్ళు భరించిన కష్టాలు మీ బలహీనత కాదు, మీ శక్తి. అదే శక్తి ఇప్పుడు మిమ్మల్ని ముందుకు నడిపిస్తోంది. ఈ రోజున మీకు గతాన్ని చూసి బాధపడే అవసరం ఉండదు. ఎందుకంటే అదే గతం మీ భవిష్యత్తుకు బాట వేసింది. ఈ రోజున ఈ రాశి జాతకులకు కనిపించే కొన్ని సంకేతాలు అయితే ఉన్నాయి. ఈ సంకేతాలు కొన్ని విచిత్రమైనవి, కానీ శుభమైన సంకేతాలని గమనిస్తారు. ఇవి సాధారణ సంఘటనలుగా కనిపించిన జ్యోతిష్యపరంగా ఇవి చాలా బలమైన సూచనలు. ఉదాహరణకు, చాలా రోజుల తరువాత ఒక పాత వ్యక్తి అకస్మాత్తుగా మీకు గుర్తొస్తాడు, లేదా మీరు ఊహించని సమయంలో అతని నుంచి ఫోన్ వస్తుంది. ఇది కేవలం జ్ఞాపకం కాదు, మీ జీవితంలో ఒక అధ్యాయం ముగిసి మరొక అధ్యాయం మొదలవుతున్న సూచన. కొంతమంది ఈ రాశివారు ఒకే సంఖ్యను లేదా ఒకే అక్షరాన్ని పదే పదే చూడడం ప్రారంభిస్తారు. ఇది మీ అవచేతన మనసుకు వచ్చే సంకేతం. మీకు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం దగ్గర పడుతుందని ఇది సూచిస్తోంది. మీరు ఎప్పటి నుంచో వాయిదా వేసుకుంటున్న పనిని ఇప్పుడు మొదలు పెట్టాల్సిన అవసరం వస్తుంది. ఇంకొంతమందికి దేవాలయాలు, పూజలు, మంత్రాలు గుర్తొస్తాయి. ఇంతవరకు ఆసక్తి లేని వాళ్లకు కూడా ఆధ్యాత్మికత వైపు మనసు లాగబడుతుంది. ఇది మీ మీద దేవతా కృప పనిచేస్తున్న సూచన. ముఖ్యంగా కార్తికేయ స్వామి సంబంధిత విషయాలు మీ జీవితంలో కనిపించవచ్చు. స్కందుడి పేరు వినిపించడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కనిపించడం లాంటి సంఘటనలు జరుగుతాయి. ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి మీకు దారి చూపే సంకేతాలు. మీరు ఏ దిశగా వెళ్ళాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో మీ అంతః మనసే మీకు చెప్పడం మొదలవుతుంది. మీరు మీ మనసు మాట వింటే తప్పు జరగదు. ఎందుకంటే ఆ మనసు ఇప్పుడు గ్రహాల ప్రభావంతో శుద్ధంగా పనిచేస్తుంది. ఉద్యోగం, పని విషయంలో జరిగే కీలక మార్పులు. ఈ రాశివారు ఉద్యోగం విషయంలో ఇన్నాళ్ళు చాలా ఒత్తిడి ఎదుర్కొన్నారు. ఎంత పని చేసినా గుర్తింపు లేకపోవడం, బాధ్యతలు పెరిగినా జీతం పెరగకపోవడము, అనవసర విమర్శలు ఎదుర్కోవడము, ఇవన్నీ మీ మనసును అలసిపోయేలా చేశాయి. కానీ ఈ రోజున ఈ పరిస్థితి మారుతుంది. ఈ సమయంలో మీ పని విధానం మారకపోయినా మీ పనిని చూసే వాళ్ళ దృష్టి మారుతుంది. ఇంతవరకు మీరు మీ మీద సందేహం పెట్టుకున్న వాళ్ళని చూశారు. ఇప్పుడు వారే మీ మీద నమ్మకం పెంచుకుంటారు. ఒక కొత్త బాధ్యత లేదా కొత్త అవకాశం మీ ముందు ఉంచబడుతుంది. మొదట అది భారంగా అనిపించినా అది మీ కెరియర్ను కొత్త స్థాయికి తీసుకెళ్తుంది. వ్యాపారం చేసేవారికి కూడా ఇదే సమయం కీలకం. ఇన్నాళ్ళు నష్టాల వల్ల నిరాశలో ఉన్నవాళ్ళు ఇప్పుడు మెల్లగా లాభాల వైపు అడుగులు వేస్తారు. పాత కస్టమర్లు తిరిగి రావడం, నిలిచిపోయిన డబ్బు చేతికి రావడం, ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. ముఖ్యంగా ఈ రోజు నుంచి పరిస్థితులు స్పష్టంగా మెరుగుపడతాయి. ఈ సమయంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. కానీ వచ్చిన అవకాశాన్ని భయంతో వదులుకోకూడదు. మీ మీద మీకు నమ్మకం పెంచుకోవాల్సిన సమయం ఇది. ఎందుకంటే గ్రహాల అనుకూలత మీ వైపే ఉంది. ఆర్థిక పరిస్థితి మరియు అప్పుల నుంచి ఉపశమనం వస్తుంది. ఈ రాశి వారి జీవితంలో డబ్బు విషయంలో ఎప్పుడూ ఒక ఒత్తిడి ఉంటుంది. సంపాదన ఉన్న ఖర్చులు ఎక్కువగా ఉండడం, అప్పులు తీరకపోవడం, చేతిలో డబ్బు నిలవకపోవడం, ఇన్నాళ్ళు ఇదే మీ ప్రధాన సమస్య. ఈరోజు ఈ విషయంలో మార్పు మొదలవుతుంది. ఒకేసారి పెద్ద మొత్తంలో చేతికి రాకపోయినా చిన్న చిన్న మార్పులు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తాయి. ఒక అప్పు తీరుతుంది, ఒక ఖర్చు తగ్గుతుంది, ఒక అదనపు ఆదాయ మార్గం కనిపిస్తుంది. ఇవన్నీ
కలిపి మీ మనసుకు ఊరట ఇస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో మీరు డబ్బును ఎలా ఉపయోగిస్తున్నారో గమనించాలి. అనవసర ఖర్చులు తగ్గించి అవసరమైన వాటికి మాత్రమే ఖర్చు చేస్తే భవిష్యత్తులో స్థిరత్వం వస్తుంది. ఈ రోజున తీసుకునే ఆర్థిక నిర్ణయాలు దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయి. ఇన్నాళ్ళు డబ్బు మీ చేతిలో నిలవలేదని బాధపడ్డారు, కానీ ఇప్పుడు డబ్బు విలువ మీకు అర్థమవుతుంది. అదే మీ ఎదుగుదలకు కారణమవుతుంది. శ్రమకు తగిన ఫలం రావడం ప్రారంభమవుతుంది. ఇది ఒక్కసారిగా జరిగే అద్భుతం కాదు, మెల్లగా స్థిరంగా భద్రంగా జరిగే మార్పు. కుటుంబ జీవితంలో ఏర్పడే భావోద్వేగ మలుపులు ఈ రోజున మీ జీవితంలో ఒక ముఖ్య మార్పు కనిపిస్తోంది. ఇన్నాళ్ళు ఇంట్లో చెప్పుకోలేని మాటలు, అర్థం కాని నిశ్శబ్దాలు, మనసులో దాచుకున్న బాధలు మెల్లగా బయటపడతాయి. కుటుంబ సభ్యులతో ఉన్న దూరం తగ్గుతుంది. ఒకప్పుడు చిన్న విషయానికే గొడవలు జరిగితే ఇప్పుడు అదే విషయాలను శాంతంగా మాట్లాడుకునే పరిస్థితి వస్తోంది. ఈ రాశివారు సహజంగానే బాధ్యతలు తీసుకునే స్వభావం కలవారు, కానీ ఈ బాధ్యతే ఇన్నాళ్ళు మీ పైన ఒత్తిడిగా మారింది. కుటుంబం కోసం మీరు చేసిన త్యాగాలను ఎవ్వరూ గమనించనే లేదు. ఇది మీకు అనిపించింది, కానీ తర్వాత పరిస్థితి మారిపోతుంది. ఆ రోజు ఈ రోజే మీ విలువను మీ కుటుంబమే అర్థం చేసుకునే సమయం ఇది. కొంతమంది ఈ రాశి వారికి మీ కుటుంబంలో ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అది ఇల్లు, ఆస్తి, పెళ్లి లేదా పెద్దవాళ్ల ఆరోగ్యం విషయంలో కావచ్చు. మొదట ఈ నిర్ణయం భారంగా అనిపించినా చివరికి అదే కుటుంబానికి మేలు చేసే నిర్ణయంగా మారుతుంది. ఈ సమయంలో మీరు చూపించే సహనం, పెద్ద మనసు మీకు గౌరవాన్ని తెస్తాయి. ఇంకొందరికి కుటుంబంలో ఒక భావోద్వేగ క్షణం ఎదురవుతుంది. ఇన్నాళ్ళు దూరంగా ఉన్న వ్యక్తితో మళ్ళీ దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. పాత అపార్థాలు తొలగిపోతాయి. ఒక మాట, ఒక సంఘటన మీ కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంది, కానీ అది బాధతో కాదు, లోపల నిండిపోయిన భారమంతా బయటికి వచ్చిన ఊరటతో వచ్చి కన్నీరు. సమాజంలో పేరు, గౌరవం పెరిగే సమయము. ఈ రాశివారు ఇన్నాళ్లుగా చేసిన కష్టం బయటకు కనిపించలేదు. మీరు చేసిన మంచి పనులు ఎవరు గుర్తించలేదు, కానీ ఈ రోజున మీ గురించి మాట్లాడి తీరే మారుతుంది. ఒకప్పుడు మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్ళే ఇప్పుడు మీ గురించి మంచిగా మాట్లాడడం మొదలు పెడతారు. ఈ సమయంలో మీ మాటలకు బరువు పెరుగుతుంది. మీరు చెప్పే సలహాలు విలువైనవిగా మారతాయి. కార్యాలయంలో కానీ సమాజంలో కానీ మీ అభిప్రాయాన్ని అడిగే పరిస్థితి వస్తుంది. ఇది ఒక్కసారిగా వచ్చిన పేరు కాదు, మీరు ఇన్నాళ్ళు చేసిన సహనము, నిజాయితీకి వచ్చిన ఫలము. కొంతమంది ఈ రాశి వారికి ఈ సమయంలో ఒక గుర్తింపు లభిస్తుంది. అది అధికారికంగా కావచ్చు లేదా అనధికారికంగా కావచ్చు, కానీ అది మీ మనసుకు సంతృప్తిని ఇస్తుంది. మీరు అనుకున్నది ఒకటి, దక్కింది మరొకటి. మీ శ్రమకు తగిన గుర్తింపు రావడం మొదలవుతుంది. ఇది మీలో గర్వాన్ని కాదు, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇన్నాళ్ళు మీరు మీ మీదే సందేహపడిన సందర్భాలున్నాయి. ఇప్పుడు ఆ సందేహాలు తొలగిపోతాయి. మీరు సరి అయిన దారిలో ఉన్నారని మీకు మీరు నిర్ధారించుకునే సమయం ఇది. ఈ సమయంలో మీరు నిశ్శబ్దంగా స్థిరంగా ముందుకు వెళ్తే మీ పేరు మరింత పెరుగుతుంది. ప్రేమ జీవితం, వ్యక్తిగత సంబంధాల్లో నిజం బయటపడే దశ. ఈ రాశి వారి ప్రేమ జీవితం ఇన్నాళ్ళు గందరగోళంగా సాగింది. నమ్మకం, అనుమానం మధ్య ఊగిసలాడారు. మీరు ఇచ్చిన ప్రేమకు తగిన స్పందన రాలేదంటూ చాలాసార్లే అనిపించింది, కానీ ఈ రోజున ఈ విషయంలో మీకు స్పష్టత వస్తుంది. మీ జీవితంలో ఉన్న వ్యక్తి నిజంగా మీతో ఉన్నారా లేదా అనే విషయం బయటపడుతోంది. కొన్ని సంబంధాలు మరింత బలపడతాయి, కొన్ని సంబంధాలు సహజంగానే ముగుస్తాయి. ఇది బాధాకరంగా అనిపించిన భవిష్యత్తులో మీకు మేలు చేసే పరిణామమే అవుతుంది. కొంతమంది ఈ రాశి వారికి ఈ సమయంలో కొత్త వ్యక్తి పరిచయం అవుతారు. ఆ పరిచయం సాధారణంగా మొదలైన మెల్లగా లోతైన అనుబంధంగా మారుతుంది. ముఖ్యంగా గతంలో మోసపోయిన వాళ్ళు ఇప్పుడు జాగ్రత్తగా నిజమైన భావాలతో ముందుకు సాగుతారు. వివాహం విషయంలో ఎదురు చూస్తున్న వీరికి ఈ కాలం కీలకం. అడ్డంకులు తగ్గుతాయి, మాటలు కుదిరే పరిస్థితులు కనిపిస్తాయి. ఈ రోజున ఈ విషయాల్లో కదలిక వస్తుంది. ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మనసు మాట వింటే సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. ఆరోగ్యం, మనసు, అంతర్గత మార్పులు. ఈనాళ్ళు ఈ రాశి వారు శారీరకంగా కంటే మానసికంగా అలసట ఎక్కువ అనుభవించారు.
బయటకు నవ్వుతూ కనిపించిన లోపల మాత్రం ప్రశాంతత లేదు. నిద్ర సరిగ్గా లేకపోవడం, చిన్న విషయానికే చిరాకు రావడం, ఒంటరిగా ఉండాలనిపించడం ఇవన్నీ మీ జీవితంలో భాగంగా మారాయి. ఈ పరిస్థితి ఈ రోజున మెల్లగా మారిపోతుంది. మీ మనసు తేలికగా మారడం మొదలవుతుంది. ఒకప్పుడు బాధించిన విషయాలు ఇప్పుడు అంతగా ప్రభావం చూపవు. ఇది గ్రహాల ప్రభావంతో వచ్చే అంతర్గత మార్పు. మీరు మీలోని ఒక కొత్త స్థిరత్వాన్ని అనుభవిస్తారు. ఆరోగ్యపరంగా కూడా మెరుగుదల కనిపిస్తుంది. పాత సమస్యలు ఒక్కసారిగా మాయం అవ్వకపోయినా వాటి తీవ్రత తగ్గుతుంది. మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలనే ఆలోచన వస్తుంది. ఇది చాలా ముఖ్యమైన మార్పు. ఎందుకంటే ఇన్నాళ్ళు మీరు మీకంటే అందరికీ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సమయంలో మీరు మీ మనసు మాట వింటే మంచి ఫలితాలు వస్తాయి. శరీరం విశ్రాంతి కోరితే విశ్రాంతిని ఇవ్వాలి. అవసరం లేని ఒత్తిడి దూరం పెట్టాలి. ఇలా చేయగలిగితే ఈ రోజున మీ జీవన శైలి మొత్తం కూడా మార్పు దిశగా అడుగులేస్తోంది. ఈ రాశి వారి మీద ప్రత్యేకంగా పనిచేసి దేవత అనుగ్రహం ఈ కాలంలో మీ మీద ఒక ప్రత్యేకమైన దైవానుగ్రహం పనిచేస్తోంది. ముఖ్యంగా కార్తికేయ స్వామి కృప మీ మీద ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికి ఒకేలా పని చేయదు. కానీ నమ్మకం ఉన్న వాళ్లకు, నిజాయితీగా జీవించే వాళ్లకు ఈ అనుగ్రహం స్పష్టంగా కనిపిస్తుంది. మీ జీవితంలో కొన్ని సంఘటనలు యాదృచ్ఛికంగా జరుగుతున్నట్లు అనిపిస్తాయి. కానీ అవి యాదృచ్ఛికం కాదు. అవి మిమ్మల్ని సరియైన దారిలో నడిపించే సంకేతాలు. ఒక ప్రమాదం తప్పిపోవడం, ఒక తప్పుడు నిర్ణయం తీసుకోకుండా ఆగిపోవడం, చివరి నిమిషంలో సమస్య పరిష్కారం కావడం ఇవన్నీ దైవ రక్షణకు సూచనలు. ఈ సమయంలో మీరు చేసే ప్రార్థనలు, చేసే సంకల్పాలు త్వరగా ఫలిస్తాయి. మీ మనసు శుద్ధంగా ఉంటుంది. మీరు ఎవ్వరికీ చెడు చేయాలి అనుకోలేదు. అదే మీకు దైవానుగ్రహాన్ని తెచ్చింది. కార్తికేయ స్వామి శక్తి ఈ రాశి వారికి సహజంగా అనుకూలమైంది. ఈ కాలంలో మీరు ఈ విశ్వాసాన్ని కోల్పోకూడదు. పరిస్థితులు పూర్తిగా మారకపోయినా మార్పు దిశగా స్పష్టంగా కనిపిస్తుంది. అదే మీకు ధైర్యాన్ని ఇస్తుంది. మీ జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన వెనుక ఒక అర్థం ఉందంటూ మీరు అర్థం చేసుకునే స్థితికి చేరుకుంటారు. ఈ రోజున మీ జీవితంలో బయటపడి రహస్య సత్యాలు ఉన్నాయి. ఈ రాశి వారి యొక్క జీవితంలో కొన్ని సత్యాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. ఇన్నాళ్ళు మీకు అర్థం కాని సంఘటనలు, అన్యాయంగా అనిపించిన పరిణామాలు, ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతుంది అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకడం మొదలవుతుంది. ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతుంది అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకడం మొదలవుతుంది. ఇది చాలా లోతైన మార్పు. ఈ మార్పు బయటకు కనిపించదు, కానీ మీ లోపల పూర్తిగా పనిచేస్తోంది. మీరు నమ్మిన కొంతమంది వ్యక్తుల నిజ స్వభావం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరు నిజంగా మీ మంచిని కోరుకున్నారు, ఎవరు స్వార్థంతో మీకు దగ్గరయ్యారు అనే విషయం ఇప్పుడు తేట తెల్లంగా తెలుస్తోంది. ఈ నిజం తెలిసినప్పుడు మొదట మనసు కాస్త కఠినంగా అనిపించవచ్చు, కానీ అదే నిజం భవిష్యత్తులో మీరు మళ్ళీ మోసపోకుండా కాపాడుతుంది. కొంతమంది ఈ రాశి వారికి తమ గురించి తాము కూడా కొన్ని సత్యాలు అర్థమవుతాయి. ఇన్నాళ్ళు మీరు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసుకున్నారు. మీలో ఉన్న సామర్థ్యాన్ని, ధైర్యాన్ని గుర్తించలేదు. ఇప్పుడు పరిస్థితులు ఒక అద్దంగా మారి మిమ్మల్ని మీకే నిజంగా ఎవరో చూపిస్తాయి. ఈ సమయంలో మీరు ఒక విషయం గమనిస్తారు. మీరు నిశ్శబ్దంగా ఉండడం బలహీనత కాదు. మీరు సహనం చూపించడం ఓటమి కాదు. ఇవన్నీ మీ వ్యక్తిత్వంలోని బలమైన లక్షణాలే. ఈ రోజున ఈ అవగాహన మీకు లోపలి శక్తిని ఇస్తుంది. ఇక మీరు ఎవరి అంగీకారం కోసం ఎదురు చూడరు. మీ విలువ మీకు అర్థమవుతుంది. విధి మలుపు తిరిగే క్షణాలు, యాదృచ్ఛికంగా కనిపించే సంఘటనలు మీ జీవితంలో ఈ రోజు తర్వాత కొన్ని సంఘటనలు యాదృచ్ఛికంగా జరిగినట్లుగా కనిపిస్తాయి. కానీ జ్యోతిష్య పరంగా అవి యాదృచ్ఛికం కావు. అవన్నీ విధి మలుపు తిరిగే క్షణాలు. ఒక చిన్న సంఘటన మీ జీవిత దిశను మార్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు, మీరు వెళ్ళాలి అనుకున్న చోటుకు చివరి నిమిషంలో వెళ్ళలేకపోవడం, మాట్లాడాలి అనుకున్న వ్యక్తితో మాట్లాడకుండా ఆగిపోవడం, లేదా ఒక అవకాశం చేతిలోకి వచ్చి మళ్ళీ వదిలిపోవడం.
ఈ సంఘటనలు ఈ సమయంలో బాధగా అనిపించినా తర్వాత అవే మిమ్మల్ని పెద్ద సమస్య నుండి కాపాడినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో మీ జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని మీరు లోతుగా గమనించుకోవాలి. మీ అంతః మనసు చాలా బలంగా పనిచేస్తుంది. ఒక నిర్ణయం తీసుకునే ముందు మీలో నుంచి వచ్చి చిన్న సందేశాన్ని కూడా నిర్లక్ష్యం చేయొద్దు. అదే సందేహం మీరు తప్పుదారిలో వెళ్లకుండా ఆపే శక్తిగా మారుతుంది. ఈ రాశి వారికి ఇదొక విధమైన మానసిక శిక్షణ కాలం కూడా. ఇంతవరకు మీరు బయట పరిస్థితుల మీద ఆధారపడ్డారు. ఇప్పుడు మీరు మీలోని శక్తిపై ఆధారపడడం నేర్చుకుంటారు. ఇది మీ జీవితంలో అత్యంత కీలక మార్పు. ఎందుకంటే బయట ప్రపంచం ఎప్పుడూ మారుతూ ఉంటుంది, కానీ మీలోని స్థిరత్వం మాత్రమే మాకు నిజమైన ఆధారం. ఈ సమయంలో ఈ రాశి వారు తీసుకోవాల్సిన కీలక నిర్ణయాలు మీ జీవితంలో తప్పనిసరిగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులు వస్తాయి. ఈ నిర్ణయాలు చిన్నవిగా కనిపించిన భవిష్యత్తులో పెద్ద ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా ఉద్యోగం, సంబంధాలు, నివాసం, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన విషయాలు ఈ సమయంలో కీలకంగా మారతాయి. ఇన్నాళ్ళు మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు అది మారాలి. అందరి మాటలు వినాలి, కానీ చివరి నిర్ణయం మాత్రం మీ మనసు చెప్పిందే తీసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో మీ మనసు గ్రహాల అనుకూలతతో సరి అయిన దిశ చూపిస్తోంది. కొంతమంది ఈ రాశి వారికి ఒక నిర్ణయం తీసుకోకపోవడమే పెద్ద తప్పుగా మారుతుంది. అవకాశాలు వస్తాయి, కానీ భయంతో వదిలేస్తే మళ్ళీ అవే అవకాశాలు రావడానికి చాలా సమయమే పడుతుంది. అందుకే ఈ సమయంలో ధైర్యం చాలా ముఖ్యం. అతి ధైర్యం కాదు, కానీ ఆలోచించి తీసుకునే ధైర్యం. ఈ కాలంలో మీరొక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి నిర్ణయం వెంటనే ఫలితం ఇవ్వదు. కొన్ని నిర్ణయాలు ఫలితాలు నెమ్మదిగా ఇస్తాయి, కొన్ని నిర్ణయాలు ఫలితాలు ఆలస్యంగా ఇస్తాయి. కానీ వేసిన అడుగు ఎప్పుడూ వృధా కాదు. ఈ రోజున మీరు తీసుకునేటటువంటి ఈ నిర్ణయాలు కూడా ఇదే విధంగా మీకు మీ భవిష్యత్తుకి, జీవితానికి పునాది వేస్తాయి. ఈ సమయంలో ఈ రాశి వారు తప్పించుకోవాల్సిన కొన్ని తప్పులు, గ్రహాలు అనుకూలంగా ఉన్న కొన్ని చిన్న తప్పులు మీ ప్రయాణాన్ని కష్టతరం చేయొచ్చు. అందుకే ఈ రోజున ఈ రాశి వారు కొన్ని విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్త వహించండి. ముఖ్యంగా మాటల విషయంలో, కోపం విషయంలో, తొందరపాటు నిర్ణయాల విషయంలో మీకు వచ్చిన ఆత్మవిశ్వాసం అహంకారంగా మారకూడదు. మీరు నిజంగా బలంగా ఉన్నప్పుడు నిశ్శబ్దంగా ఉంటారు. ప్రతి విషయంలో మీ గొప్పతనాన్ని చూపించాలనే అవసరం లేదు. కొంతమంది ఈ రాశి వారు ఈ సమయంలో తమ విజయాలను ఇతరుల ముందు ప్రదర్శించాలనుకుంటారు. అది అనవసరమైన శత్రుత్వాన్ని పెంచుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం పాత బాధలను మళ్ళీ తవ్వుకోవడము. ఇన్నాళ్ళు జరిగిన అన్యాయాలను గుర్తు చేసుకుంటూ ఉంటే ముందుకు వెళ్ళలేరు. ఆ బాధల నుంచి మీరు నేర్చుకున్న పాఠాలను మాత్రమే తీసుకెళ్ళాలి, బాధను కాదు. ఈ సమయంలో డబ్బు విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఒక్కసారిగా వచ్చిన లాభంతో అనవసర ఖర్చులు చేయడం మంచిది కాదు. స్థిరత్వం మీద దృష్టి పెట్టండి. అలాగే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. శరీర అలసట చూపిస్తే దాన్ని వినాలి. ఈ రోజున మీ లోపల జరిగే శక్తివంతమైన అంతర్గత మార్పు ఈ కాలంలో బయట కనిపించే మార్పుల కంటే లోపల జరిగే మార్పే చాలా పెద్దది. ఈ రాశి వారు తమను తాము కొత్తగా అర్థం చేసుకునే దశ ఇది. ఇన్నాళ్ళు మీరు జీవితం మీద పోరాటం చేసినట్లు అనిపించింది. ఇప్పుడు జీవితం మీతో కలిసి నడిచేలా మారుతుంది. మీ ఆలోచన విధానం మారుతుంది. ఒకప్పుడు చిన్న సమస్యకే కృంగిపోయిన మీరు ఇప్పుడు అదే సమస్యను ప్రశాంతంగా ఎదుర్కొంటారు. ఇది అనుభవంతో వచ్చే పరిపక్వత. మీరు అనుభవించిన ప్రతి కష్టం నేను ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఈ సమయంలో మీరు ఒంటరిగా ఉండడం నేర్చుకుంటారు. ఒంటరితనంతో బాధపడరు. మీతో మీరు మాట్లాడుకోవడం, మీలోకి మీరు వెళ్ళడం మీకు శక్తినిస్తుంది. ఇది చాలా అరుదైన స్థితి. చాలామందికి బయట ప్రపంచం అవసరం, కానీ మీరు మీలోని బలం కనుగొంటారు. ఈ అంతర్గత మార్పే మీ భవిష్యత్తు విజయాలకు మూలమవుతుంది. ఎందుకంటే బయట ప్రపంచం ఎప్పుడూ మారుతూ ఉంటుంది, కానీ మీలోని స్థిరత్వం మాత్రమే మీకు నిజమైన ఆధారం. ఎందుకు ఈ మార్పు ఈ రాశి వారికి ఇప్పుడే జరుగుతుంది, ఈ రోజే జరుగుతుందంటే చాలా కాలంగా ఒక ప్రశ్నతో జీవిస్తున్నారు. ఎందుకు నా జీవితంలోనే ఇన్ని పరీక్షలు వచ్చాయని, ఎందుకు నేను నిజాయితీగా ఉన్నా నష్టపోతున్నాను అని. ఈ రోజున ఈ ప్రశ్నకు సమాధానం మీకు మీరే తెలుసుకునే స్థితికి వస్తారు. ఇది ఎవరో చెప్పే సమాధానం కాదు, మీ అనుభవమే మీకు సమాధానం ఇస్తుంది. ఈ మార్పు ఇప్పుడే జరగడానికి ప్రధాన కారణం మీ సిద్ధత.
మీరు బయటకు కనిపించకుండా లోపల చాలా మారిపోయారు. ఒకప్పుడు మీరు పరిస్థితులను, స్థితిగతులను మార్చాలనుకున్నారు. ఇప్పుడు మీరు మిమ్మల్ని మీరుగా మార్చేసుకున్నారు. ఇదే అసలైన విజయము. గ్రహాలు ఎప్పుడూ మనిషి సిద్ధంగా ఉన్నప్పుడే ఫలితం ఇస్తాయి. మీరు ఆ స్థితికి చేరుకున్నారు కాబట్టి ఇప్పుడు మార్పు మొదలవుతుంది. ఈనాళ్ళు మీ యొక్క జీవితంలో జరిగిన ప్రతి సంఘటన ఒక శిక్షలా అనుభవించవచ్చు. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అవే సంఘటనలు మిమ్మల్ని బలంగా మార్చినట్లు అర్థమవుతుంది. మీరు పడిన ప్రతి దెబ్బ మీలో ఒక పొరను తొలగించింది. అనవసర భయాన్ని, అవసరం లేని ఆశలను, తప్పుడు వ్యక్తుల మీద పెట్టిన నమ్మకాన్ని ఒక్కొక్కటిగా తీసేసింది. ఇప్పుడు మీరు తక్కువగా మాట్లాడతారు, కానీ లోతుగా ఆలోచిస్తారు. తక్కువ మందిని నమ్ముతారు, కానీ నమ్మిన వాళ్ళ కోసం పూర్తిగా నిలబడతారు. ఇదే కారణంగా ఈ మార్పు మీకు శాశ్వతంగా ఉపయోగపడుతుంది. ఇది తాత్కాలిక అదృష్టం కానీ కాదు. ఇది మీ వ్యక్తిత్వంలో వచ్చిన పరిణామం. ఈ రోజున మాత్రం ఖచ్చితంగా ఈ రాశి జాతకుల జీవితంలో మారే దృష్టి కోణము ఉంటుంది. ఆ తర్వాత వీరి యొక్క జీవితాన్ని చూసే విధానం పూర్తిగా మారుతుంది. ఇంతవరకు మీరు జీవితాన్ని ఒక పోరాటంలా చూశారు. ప్రతిరోజు ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ, ఏదో ఒక భయము. ఇప్పుడు అదే జీవితం ఒక ప్రయాణంలాగా మారినట్లు అనిపిస్తోంది. సమస్యలు ఉన్న వాటిని భయపడకుండా చూడగలిగే స్థితికి వస్తారు. మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతిదీ మన నియంత్రణలో ఉండదని. ఈ అవగాహన మీకు ఓటమి భావన ఇవ్వదు, దానికి బదులు ప్రశాంతత ఇస్తుంది. ఎక్కడ ఆగాలో, ఎక్కడ పోరాడాలో మీకు స్పష్టత వచ్చేస్తోంది. ఇది చాలా విలువైన మార్పు. ఈనాళ్ళు మీరు ప్రతి ఒక్కరిని సంతోష పెట్టాలని ప్రయత్నించారు. ఇప్పుడు అది అవసరం లేదని తెలుసుకుంటారు. అందరూ మిమ్మల్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేనే లేదు. మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటే చాలు అనే స్థితికి వస్తారు. ఇది స్వార్థం కాదు, ఇది స్వాభిమానం. ఈ దృష్టికోణం మారిన తర్వాత మీ నిర్ణయాలు కూడా మారతాయి. మీరు తొందరపడి స్పందించరు. మాటలు తక్కువగా, అర్థం ఎక్కువగా ఉంటుంది. కోపం వచ్చినా దాన్ని ఎలా నియంత్రణలోకి తేవాలో మీకు బాగా తెలుసు. ఇది ఈ రాశి వారికి చాలా అరుదుగా వచ్చే పరిపక్వత. ఈ సమయంలో ఈ రాశి వారికి దైవానుభూతి ఎలా పెరుగుతుంది. ఈ రాశి జాతకుల మంచి మనసే ఇందుకు కారణము. ఒక ప్రత్యేకమైన దైవ అనుభూతిని పొందడం ప్రారంభిస్తారు. ఇది బయట పెద్దగా కనిపించకపోయినా మీ లోపల మాత్రము చాలా లోతుగా పనిచేస్తోంది. ఒకప్పుడు మీరు ప్రార్థన చేసేటప్పుడు కూడా మనసు అటు ఇటు తిరిగేది. ఇప్పుడు మాత్రం చిన్న ప్రార్థన చేసినా మనసు పూర్తిగా అందులో లీనమైపోతుంది. మీ జీవితంలో కొన్ని సందర్భాల్లో మీరు స్పష్టంగా అనుభవిస్తారు. నేను ఒంటరిగా లేను అనే భావన, ఒక ప్రమాదం తప్పిపోవడం, ఒక పెద్ద సమస్య చివరి నిమిషంలో పరిష్కరించబడడం, ఒక తప్పుడు నిర్ణయం తీసుకోకుండా ఆగిపోవడం, ఇవన్నీ యాదృచ్ఛికంగా అనిపించినా మీ లోపల మాత్రము ఒక దైవ రక్షణ భావన కలుగుతుంది. ముఖ్యంగా కార్తికేయ స్వామి అనుగ్రహం ఈ రాశి వారికి ఈ సమయంలో స్పష్టంగా పనిచేస్తోంది. కార్తికేయ స్వామి శక్తి, ధైర్యానికి, సంకల్పానికి, స్పష్టతకు సంకేతం. ఈ లక్షణాలు అన్నీ మీలో మెల్లగా పెరుగుతాయి. మీరు భయపడే విషయాలు తగ్గుతాయి. మీలోని సందేహాలు తగ్గుతాయి. ఈ సమయంలో మీరు దేవుణ్ణి ఏదైనా అడగాలి అనుకుంటే అడిగేయండి. వెంటనే దక్కుతుంది అని కాదు. మీకు ఏది అవసరమో అదే మీ జీవితంలోకి వస్తుంది. కొన్నిసార్లు మీరు అడిగింది రాకపోయినా తరువాత అదే మంచిదైందని అర్థమవుతుంది. ఇది నిజమైన దైవానుగ్రహ లక్షణము. ఈ మార్పు ఎంతకాలం ఉంటుంది? దీన్ని ఎలా నిలబెట్టుకోవాలి? ఈ రాశి వారికి ఈ రోజున, ఈ తిథి నుండి మొదలయ్యి ఈ మార్పు 1-2 నెలల కోసం కాదండి. ఇది కనీసం 6 నెలల పాటు స్థిరంగా ఉండబోతుంది. అయితే ఈ మార్పును నిలబెట్టుకోవడం పూర్తిగా మీ చేతుల్లోనే ఉంటుందని చెప్పొచ్చు. గ్రహాలు అవకాశాన్ని ఇస్తాయి, దాన్ని ఉపయోగించుకోవడం మనిషి పని. ఈ సమయంలో మీరు కొన్ని అలవాట్లను మార్చుకోవాలి. నెగిటివ్ ఆలోచనలను ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వద్దు. ప్రతి చిన్న విషయానికి స్పందించడం మానేయండి. మీ శక్తిని అవసరం లేని విషయాలపై వృధా చేయొద్దు. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటారో అంత బలంగా ఈ మార్పు పనిచేస్తోంది. ఇంకొక ముఖ్యమైన విషయం, మీకు వచ్చిన మెరుగుదలను ఇతరులతో పోల్చుకోకూడదు.
ఎవరి జీవితం వారికే ప్రత్యేకము. మీ ప్రయాణం మీద మీరు నిన్నటి మీతో పోల్చుకుంటే గనక ఈ ప్రయాణం మీది నిన్నటి కంటే మెరుగ్గా ఉన్నారా లేదా అనేది అసలైన కొలమానం. ఈ కాలంలో మీరు ఒక నియమాన్ని పాటిస్తే రోజుకు కొన్ని నిమిషాలు అయినా నిశ్శబ్దంగా ఉండడం, మీ ఆలోచనలను గమనించడం, ఇది మీ మనసును స్థిరంగా ఉంచుతుంది. ఈ స్థిరత్వమే ఈ మార్పును దీర్ఘకాలంగా నిలబెడుతోంది. అయితే ఈ రోజున మాత్రం ఈ రాశి జీవితం చేరుకునే తుది స్థితి. ఈ మార్పులన్నీ కలిసి ఈ రాశి వారి యొక్క జీవితాన్ని ఒక కొత్త స్థితికి తీసుకెళ్ళాయి. ఈ తుద స్థితి అంటే సంపూర్ణ ఆనందం అని కాదు, కానీ సంపూర్ణ అవగాహన. మీరు ఏమి చేయాలో ఏమీ చేయకూడదు మీకే స్పష్టంగా తెలుసు అనే స్థితి. ఇన్నాళ్ళు మీరు నడిపిస్తుంది అనిపించింది. ఇప్పుడు మీ జీవితం మీతో పాటు నడిచే స్థితికి వస్తుంది. ఇది చాలా గొప్ప మార్పు. సమస్యలు వచ్చినా మీరు ఇక కూలిపోరు, విజయాలు వచ్చినా మీరు అహంకారపడరు. ఈ సమతుల్యతే నిజమైన విజయం. ఈ స్థితికి వచ్చాక మీరు వెనక్కి తిరిగి చూసి ఒక విషయం అనుకుంటారు, నేను భరించిన కష్టాలు వృధా కాలేదు అని. అదే భావన మీకు లోతైన ఆత్మ సంతృప్తిని తప్పకుండా అందిస్తుంది. బయట ప్రపంచం మారకపోయినా మీ లోపల ప్రపంచం పూర్తిగా మారిపోతుంది. ఈ రోజున ఈ రాశి జాతకులు ఈ అంతర్గత స్థిరత్వాన్ని పొందుకుంటారు. అది మీ జీవితానికి అసలైన వరము. అలాగే ఇది డబ్బు కన్నా విలువైంది, పేరు కన్నా శాశ్వతమైంది. ఎందుకంటే మీరు మిమ్మల్ని కోల్పోకుండా జీవితాన్ని గెలిచే స్థితికి చేరుకుంటారు. మీరు, మీ కుటుంబ సభ్యులు, ఇంటిల్లపాది కూడా సుఖ సంతోషాలతో ఉండాలంటూ మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక స్వస్తి.